హాయ్ అందరికీ. నా సెకండ్ రెసిపీ చికెన్ ఫ్రై బిర్యానీ. అందుకు కావాల్సిన ఐటమ్స్ చెప్పుకుందాం, సరేనా? ఫస్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టమాటో అండ్ 5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే చికెన్ కూడా వాష్ చేసి రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ ఘీ అండ్ 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడిగా అయిన తర్వాత బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క కొద్దిసేపు దాని ఫ్లేవర్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని కొద్దిసేపు అయ్యాక టమాటో పీసెస్ కూడా వేసుకొని అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ వేసుకొని అది కొద్దిసేపు కలుపుకొని తర్వాత కర్డ్ 2 కప్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 1/2 kg చికెన్ అండి, దాంట్లో గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అయ్యాక అందులో 2 కప్స్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ ఎక్స్ట్రా చికెన్ దానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఆప్షనల్గా చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అండి, నేనైతే వేసుకోలేదు. ఈలోపు సైడ్ డిష్గా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్లో బటర్ వేసి అది హీట్ అయ్యాక ఎగ్స్ విత్ పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసి జస్ట్ ఫ్రై చేసుకోండి. బిర్యానీ గిన్నెలో ఉన్న చికెన్ని సెపరేట్ చేసి అది అయితే చికెన్ బాయిల్ అయిన వాటర్లో రైస్ వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఎలాగా ఉంటుందండి, బాగుంటుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఉడికేలోపు చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ 2 ఆనియన్స్ మీడియం సైజ్, 3 to 4 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఘీ వేసి 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసి ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క వేసి ఫ్రై అయినంత వరకు దాని ఫ్లేవర్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైతే ఆనియన్స్ మనం తీసుకున్నామో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అది అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఏదైతే మనం వాటర్లో బాయిల్ చేసి చికెన్ తీసి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ పీసెస్ని వేసి చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని సాల్ట్ 1.5 స్పూన్ వేసుకొని గరం మసాలా పౌడర్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈలోపు బిర్యానీ రైస్ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి రైస్, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ రైస్ ఇలా అయిపోయిందో లేదో చికెన్ ఫ్రై కూడా బాగా వేగిపోయింది. ఇంకేముంది, రండి తినేద్దాం కమ్మగా. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫస్ట్ బిర్యానీ రైస్, చికెన్ ఫ్రై పీసెస్ అండ్ సైడ్ డిష్ ఎగ్, అంతే, రెడీ టు ఈట్. సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ ఫైనల్గా బెల్ కొట్టండి, సరేనా? బాయ్ బాయ్.